బ్రిటిష్ చరిత్రకారులేమో ఈ ఆర్య అనార్య సిద్ధాంతం ఉంది అని వాళ్ళు బల్లగుద్ది వాదిస్తున్నారు. కానీ అసలు అలాంటిది ఏమీ లేదు అని చెప్పడానికి మనకేమైనా గ్రంథాలు, చారిత్రక గ్రంథాలు ఏమైనా సాక్ష్యాలుగా ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రముఖ చరిత్రకారుడు జీటీ శ్రీకాంత్ అని ఒక పరిశోధకుడు, చరిత్రకారుడు. ఓకే. ఆయన ది ఆర్యన్ ఇన్వేషన్ ఎ థీరీ అనే ఒక గ్రంథాన్ని రాసి ప్రచురం చేశాడు. అది ఒకటి. దాన్ని చదివితే ఆర్యుల సిద్ధాంతం, ఆర్యన్ అసలు ఆర్యుల ఇదే మనుగడే అబద్ధము, ఉనికే అబద్ధము అనేది తెలుస్తుంది. దాని తర్వాత ది లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి ఆయన రాసిన లెటర్లు చదివినా కూడా మీకు తెలుస్తుంది. ఆయనే పశ్చాత్తాపంతో చాలా బాధను వ్యక్తపరుస్తూ తను చేసిన చాలా తప్పు పని అని చెప్పేసి ఆయన రాసుకున్నాడు. ఈ రెండు పుస్తకాలను మనం చదివితే కూడా మనకు వాస్తవాలన్నీ తెలుస్తాయి. ఆర్యుల సిద్ధాంతం తప్పు అని. ఓకే. కానీ నిజంగా ఎంత పెద్ద అగాధం సృష్టించారు వాళ్ళు. ఈ రోజుకి మన మనసుల్లో ఉంది ఆర్యుడు ద్రవిడులు అనేది, ఆర్యులు ఉంది, ఇప్పటికీ కూడా ఉంది. అది ఆ మనసు నుంచి పోదంత ఈజీగా. సో దీనివల్ల, ఈ సిద్ధాంతం వల్ల జరిగిన అతిపెద్ద ప్రమాదం ఏమై ఉంటుంది అన్నగారు? ప్రపంచంలోనే పెద్ద ప్రమాదం సంభవించింది. అవునా? ముఖ్యంగా ఏంటంటే ఈ మ్యాక్స్ ముల్లరు జర్మనీ వాడు. ఓకే. ఆర్యన్ సిద్ధాంతము ప్రవేశపెట్టింది ఇతనే, సృష్టించింది. అవును. జర్మనీ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఓహో మనది ఆర్యుల జాతి అని జర్మనీలో ఒక పెద్ద జాతీయవాదాన్ని సృష్టించుకున్నారు. ఓకే. ఈ జాతీయవాదాన్ని సృష్టించుకోవడం, హిట్లర్ ప్రపంచంలో మన జాతే ఉన్నతమైంది, మిగతా జాతులన్నీ పనికిమాలినటి అని అనుకుని భావించి ఆయన రెచ్చిపోయాడు. హిట్లర్ ఆర్యులు కాని వారినంతా ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఈ ఆర్యుల సిద్ధాంతం, మ్యాక్స్ ముల్లర్ సృష్టించినటువంటి సిద్ధాంతం ఈ ప్రపంచానికి ఒక హిట్లర్ని ఇచ్చింది, ఒక ప్రపంచ యుద్ధాన్ని ఇచ్చింది. ఈ మ్యాక్స్ ముల్లర్ సృష్టించినటువంటి ఈ సిద్ధాంతం బూమ్రాంగ్ అయ్యి మళ్ళీ పోయి మ్యాక్స్ ముల్లర్కి తగిలితే పారిపోయాడు, అడ్రస్ లేకుండా పోయాడు. అంత పెద్ద పెను ప్రమాదం సృష్టించాడు అతను. ఈ యొక్క సిద్ధాంతం వల్ల భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని పోయి ఇబ్బంది పడే పరిస్థితి. కాకపోతే ఇప్పటికీ ఆ విష బీజాలు మన దేశంలో ఉన్నాయి, ఇంకా నాటినారు కదా, పెరుగుతానే ఉన్నాయి. ఈ హరప్ప మొహంజోదారో తవ్వకాలు ఏవైతే నగరాలు బయటపడ్డాయో దాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకున్నారంట కదా. అసలు ఏం చేశారు? చరిత్ర అట్లెట్లా వక్రీకరణ అంటే వాళ్ళు అప్పుడు అక్కడ దొరికినటువంటి కొన్ని అవశేషాలను, ఆ ఇటుకలను వాళ్ళ కట్టడాలకు ఉపయోగించుకున్నారు. ఓకే. మళ్ళీ తర్వాత మొఘల్స్ కూడా అదే విధంగా మన కట్టడాలను వాళ్ళ కట్టడాలకు ఉపయోగించుకున్నారు. ఓకే. ఇక్కడ ఏంటంటే ఆర్డి బెనర్జీ అని ప్రముఖ చరిత్రకారుడు, పరిశోధకుడు. ఓకే. పురాతత్వ శాస్త్రవేత్త, బ్రిటిష్ వాడు. ఆర్డి బెనర్జీ బ్రిటిష్ వాడా? బ్రిటిష్. అతను మొహంజోదారో ఏ రిపోర్ట్ అని ఒక గ్రంథాన్ని ప్రచురం చేశాడు. ఆ గ్రంథాన్ని బ్రిటిష్ వాళ్ళు చదివి భయపడిపోయారు. ఒరే, ఈ పుస్తకం కింద బయటికి పోతే చాలా ఉపద్రవం వస్తుంది, చాలా ఇబ్బందులు, సమస్యలు తలెత్తుతాయని చెప్పేసి ఈ ఆర్డి బెనర్జీ మీద లేనిపోని ఆరోపణలన్నీ వేసి ఆయన సస్పెండ్ చేసి చాలా మానసికంగా క్షోభకు గురి చేస్తే ఆయన రాజీనామా చేసి పారిపోయాడు. అంత దుర్మార్గంగా సత్యాలను వాళ్ళు వెలుగు చూడకుండా సత్యాలను సమాధి చేయడం మొదలుపెట్టారు. సో ఆ విధంగా ఆ మొహంజోదారో ఈ రిపోర్ట్ అనే పుస్తకంలో కూడా ఆర్య అనార్య సిద్ధాంతం తప్పని తెలిసిపోయింది. 5000 సంవత్సరాల క్రితమే సింధు నాగరికతలో హరప్ప, మొహంజోదారో అనేటువంటి నగరాలు వెళ్ళి విరిశాయి అనేటువంటి వాస్తవాలను, నిజాలను బయటపెట్టడం జరిగింది. వండర్ఫుల్. సో ఈ యొక్క ఆర్యుల దండయాత్ర, ఈ ఆర్యుల ఇది ఒక్కటే వలస సిద్ధాంతమే కాకుండా బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఎన్నో వక్రీకరణలు చేశారు, మన చరిత్రకు చాలా ద్రోహాలు చేశారని చెప్తారు. ఇంకా కొన్ని ఏమైనా ఉన్నాయా అన్నగారు అలాంటివి? దండిగా ఉన్నాయి. అందులో భారత జాతికి చేసిన పెద్ద ద్రోహం ఏంటంటే, ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలిస్తున్నటువంటి సమయం. ఓకే. ఆ సమయంలో వాళ్ళు క్రీస్తు శకం అనేటువంటి దాన్ని మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలకు అప్లై చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. ఓకే. ఉంటే ఏమైంది, అన్ని చోట్ల అప్లై చేయడానికి ఈజీగా ఉంది వాళ్ళకు, భారతదేశంలో అప్లై చేయడానికి కొంచెం కష్టమైంది. ఎందుకంటే ఇక్కడ విక్రమ శకం అని ఒకటి ఉంది. ఈ విక్రమ శకం అడ్డం వస్తుంది, ఏది క్రీస్తు శకాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే.
కాబట్టి ఏం చేశారంటే ఇట్లా లాభం లేదు, విక్రమ శకాన్ని ఎత్తేద్దాం, ఓకే. రికార్డ్స్లో నుంచి విక్రమ శకాన్ని ఎత్తేద్దాం, బా విక్రమాదిత్యుని చరిత్రనే సమాధి చేసేద్దాం అని చెప్పేసి విక్రమ శకాన్ని తీసేశారు. విక్రమాదిత్యుని మొత్తం 100 సంవత్సరాల చరిత్రను తీసేశారు. బా బా భరత జాతికి గొప్ప ద్రోహం చేశారు. బా ఆ విధంగా క్రీస్తు శకం క్రీస్తు పూర్వాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగారు. చేశారు. ఇది ముఖ్యంగా భావితరాలు అర్థం చేసుకోవాల్సినటువంటి గొప్ప విషయం. అంతేకాకుండా ఇక్కడ ఏం జరిగిందంటే చిన్న తమాషా, ఎంత అబద్ధాలాడారంటే ఆ చరిత్రకారులు అసలు విక్రమాదిత్యుడు క్యారెక్టరే లేదు, ఎగ్జాక్ట్లీ అది కల్పన, అతను కేవలం చందమామ కథల్లో బేతాల కథలో ఒక రాజు, అతను నిజంగా భూమి మీద లేడు, విక్రమశకం అనేటువంటిది అబద్ధం అని మనల్ని భ్రమింపజేసి చరిత్రను వండి వార్చి ఇంతకాలం మన చేత చదివించారండి. చాలా బాధాకరం. అసలు లేనే లేదు, చరిత్ర సమాధి చేసేసారు. పుస్తకాల్లో ఉండాలి కదా, ఉండాలి, లేకుండా చేశారుగా. ఈవెన్ వరాహమిహిరుడు అనేటువంటి వ్యక్తిని కూడా పాఠ్యాంశంలో లేకుండా చేశారు. ఆయన గురించి పాఠ్యాంశంలో ఉంటే విక్రమాదిత్యుని గురించి మనం తప్పనిసరిగా చెప్పాలి. సో వీడుంటే వాడిని చెప్పాలి, వాడుంటే వీడి గురించి చెప్పాలి. కాబట్టి ఇద్దరిని తీసి పడేద్దాం, పని అయిపోతుందని చెప్పేసి ఇద్దరిని తీసేశారు. రైట్. ఒకవేళ మీరు అన్నట్టుగా తీసేశారు అనుకుందాం, మరి విక్రమార్కుడి ఉనికికి సంబంధించిన బలమైన ఆధారాలు మీకు ఏమైనా తెలుసు? మస్తుగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు విక్రమాదిత్యుడు నిజం, విక్రమార్క శకం నిజం, విక్రమాదిత్యుడు సామ్రాట్ విక్రమాదిత్యుడు 100 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏకైక చక్రవర్తిగా పరిపాలించాడు. విక్రమాదిత్యుడు శకులను సర్వనాశం చేసేసాడు. విక్రమాదిత్యుడు నవరత్నాలను ఆస్థానంలో పోషించాడు. ఇవన్నీ చెప్పడానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో తెలుసని, కలహనుడు రాసినటువంటి రాజతరంగిణి, ఓకే, కాళిదాసు గ్రంథాలు, వరాహమిహిరుడు రాసినటువంటి గ్రంథాలు, భవిష్య పురాణం, ది హిస్టరీ ఆఫ్ విక్రమాదిత్య అని కోటా వెంకటాచలం గారు రాశారు. అద్భుతమైనటువంటి పుస్తకం. ఇవన్నీ సాక్ష్యాలు. ఇవి కాకుండా ధ్రువ ధ్వజం, ఆయన నిర్మించిన ధ్రువ ధ్వజం, దీన్ని ఇప్పుడు కుతుబ్ మినార్ అంటున్నారు. దీని గురించి మాట్లాడతాం. అది నిర్మించింది విక్రమాదిత్యుడు, దాన్ని ఇప్పుడు కుతుబ్ మినార్ అంటున్నారు. సరే, అలాగే శకులను అసలుకు భూమి మీద లేకుండా రూపుమాపడం వల్ల ఆ విజయానికి గుర్తుగా విక్రమ శకం అనేటువంటిది మొదలైంది. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఇన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా విక్రమాదిత్యుడు ఒక కల్పిత కథ అని చందమామలో బేతాల కథల్లో తీసుకొచ్చి పెట్టి అంతటితో కన్ఫైన్ చేశారండి. ఒక్క భారతీయ చరిత్రకారుడు అనేది తప్పు అని చెప్పగలిగాడా? నోరు ఎత్తి చించుకొని మాట్లాడగలిగాడా? భారతీయుల పక్షాన పోరాడా? ఎక్కడ చరిత్రను కాపాడుకోవాలని ఒక తాపత్రయపడ్డా? లేదు. మనం స్వాతంత్ర అనంతర చరిత్రనే బోల్డ్ అని వక్రీకరణలు. ఇక అప్పటి చరిత్ర వక్రీకరణ గురించి మనం ఇది ఎప్పుడుదండి? విక్రమాదిత్యుని చరిత్ర ఎప్పుడుది? ఈ భూమి మీద ఇస్లాం పుట్టక ముందుది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇంకా అప్పటికి ఇస్లాం పుట్టలేదు. ఇస్లాం పుట్టక ముందు చరిత్ర అది. అటువంటి చరిత్రలో లేకుండా సమాధి చేసేసి, రికార్డులలో నుంచి తొలగించేసి, పాఠ్యాంశాలు లేకుండా చేసి, భవిష్యత్తు తరాలకి అసలు అంధకారం సృష్టించారు. మన యొక్క వైదిక సంస్కృతిని ధ్వంసం చేశారు. ఇంతకు మించిన పెద్ద ద్రోహం కూడా